7వ వచనంలో చూడండి, నీవు నీ కుమారునికి వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కళ్ళకు నడుమ భాస్కరం వలె ఉండును, నీ ఇంట ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలను. తల్లిదండ్రులైన వారికి దేవుడు చెప్తూ ఉన్నాడు, పిల్లలకి నువ్వు ఎప్పుడు నించున్నా, కూర్చున్నా, పండుకున్నా కానీ దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించండి. దేవుడి ధర్మశాస్త్ర గ్రంథంలో ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు, అవన్నీ తల్లిదండ్రుల వాళ్ళు కూడా నేర్పమన్నట్లు దేవుడి వాక్యం చదివిస్తుంది. అదేవిధంగా మనం సంఘంలో కూడుకుంటాం కాబట్టి సంఘంలో కూడా కొన్ని మంచి విషయాలు పిల్లలకి నేర్పించాలి. పిల్లలకి ఎందుకు నేర్పించాలి అని అంటే, పిల్లలు సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాయిన ఎప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుడు తల్లిదండ్రులకి ఏమో చెప్తున్నాడు, మీరు ఎప్పుడు నించున్నా, కూర్చున్నా, పండుకున్నా దీని గురించి ముచ్చటించమంటున్నాడు. బాలుడు నడవలసిన త్రోవను నేర్పించమని కూడా దేవుడు చెప్తున్నాడు. దాని పర్యవసానాలు ఎప్పుడు చూస్తామంటాం మనం? పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి, అంటే చిన్నప్పుడు నేర్చుకున్న ఎప్పుడు తెలుస్తుంది దాని విషయాలు, దాని ఫలం ఎప్పుడు తెలుస్తుంది? తెలుగులో కూడా ఒక సామెత ఉంటుంది కదండి, మొక్కే వంగనది మానే వంగునా అని ఉంటుంది. అంటే చిన్నప్పుడు మనం నేర్పించకపోతే పెద్దయాక నేర్పించడం అసాధ్యం. అసలు ఈ బీపీఎస్ పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే, సామెతల గ్రంథంలో ఇంకా కొన్ని విషయాలు ఈ పిల్లలు ఇప్పుడు చెప్పారు కదా, మేము బైబిల్ వాక్యాలు నేర్చుకున్నాం, పాటలు నేర్చుకున్నాం, కథలు, స్కిట్స్, డ్యాన్స్, పపెట్స్ ఇవన్నీ నేర్చుకున్నాం మనం కదా. ఇవి వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథము 66వ అధ్యాయము సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20, 21, 22 వచనాల్లో చూడండి, నా కుమారుడా ఇరవై 22వ వచనం చాలా స్పష్టంగా చెప్తుంది కదండి, నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును. పిల్లలు ఇప్పుడు వీబీఎస్లో నేర్చుకున్న వచనాలు వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే, వాళ్ళు ఒంటరిగా, తల్లిదండ్రులు అన్నిసార్లు వాళ్ళతో ఉంటారా అండి? పిల్లలు కొంతకాలం వరకే తల్లిదండ్రుల దగ్గర ఉంటారు, తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్ అని, ఉద్యోగరీత్యా వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని కాపాడేది ఏంటంటే, త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపిస్తుంది, నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడుతుంది, మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటిస్తుంది. అంటే ఏమి చెయ్యొచ్చో, ఏమి చేయకూడదు, అవన్నీ ఎప్పుడు నేర్పించాలి? మనం చిన్నప్పుడే నేర్పించాలి. అవి ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే, ఇక్కడ మనలాంటి సండే స్కూల్కి వచ్చినప్పుడు, వీబీఎస్కి వచ్చినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. అదేవిధంగా గమనించినట్లయితే బైబిల్లో ఇంకా చాలా స్పష్టంగా కొన్ని వచనాలు ఉన్నాయి. 23వ వచనంలో చూస్తే అక్కడే ఆజ్ఞ దీపంగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గాలు. అంటే పిల్లల్ని కొట్టాలంటే ఇప్పుడు కొడతారా, పెద్దయినా కొడతారా? చిన్నప్పుడైతే కొట్టి గద్దించి నేర్పించవచ్చు. ఇప్పుడు కొట్టి గద్దించి నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు ఏమైతే అంటే అవి జీవ మార్గాలు. జీవ మార్గాలు అంటే వాళ్ళు మంచిగా వాళ్ళ జీవితాన్ని కట్టుకోవడానికి ఉపయోగపడతాయి. కీర్తనలు 43:3లో ఉంటుంది చూడండి ఒకసారి. కీర్తనలు 43:3, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. కీర్తనకారుడు అంటున్నాడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. జీవమార్గానికి వెళ్ళాలని అంటే వెలుగైనది ఏంటి? వాక్యమే, అవునా? వాక్యమైన దేవుడు వెలుగు, వాక్యమైన దేవుడు సత్యము.
ఈ సత్యదేవుణ్ణి, వెలుగై ఉన్న దేవుణ్ణి పిల్లలు చిన్నప్పుడే నేర్చుకుంటే జీవ మార్గం అంటే పరలోకానికి వెళ్ళడానికి వాళ్ళకి ఇప్పటి నుంచే సిద్ధపడుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కొంతమంది యవనస్తులు కూడా వచ్చారు. ఇన్ని వాక్యాలు తెలిసినా కానీ యవనస్తులు తప్పక త్రొట్టిల్లు అని బైబిల్ సెలవిస్తుంది. మరి త్రొట్టిల్లోని యవనస్తులు ఎప్పుడు సరి చేసుకోవాలి? యవన బిడ్డలు ఎలా సరి చేసుకుంటారని అక్కడ చూడండి, 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే. బైబిల్ ఎందుకు చదవాలి అర్థమవుతుందా? యవనస్తులైన వారికి బైబిల్ ఎందుకు చదవాలి అర్థమవుతుందా? మనం ఎక్కడైనా తప్పు చేసినాం అనుకోండి, ఆ తప్పును సరిదిద్దుకోవాలంటే ఎలా సరిదిద్దుకోవాలో కూడా చాలా మందికి తెలియదు. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు అయితే దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం వస్తుంది. అదేవిధంగా యవనస్తులైన వారు మరొకసారి గమనించండి, 119వ కీర్తనలోనే కొన్ని వచనాలు మనం చదువుతాం. 11వ వచనం, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యవనస్తులారా, పాపము చేయకున్నట్లు చిన్నప్పుడు నేర్చుకున్న వాక్యం ఏం చేస్తుంది? పాపం చేయకుండా కాపాడుతుంది. అదేవిధంగా పిల్లలు నేర్చుకునే కదా పాటలు అవన్నీ. యవనస్తులైన వారు చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ జాబ్ చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, చాలా విషయాలు నేర్చుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందా లేదా? ప్రతిసారి మరి ఆలోచనలు ఎవరిని అడగాలి? మన దేవునికి ఉన్న పేర్లు ఎవరని చెప్తారా? మన దేవుని పేర్లు ఏంటి? అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. అక్కడ మన దేవునికి ఉన్న ఒక్క పేరు ఇంకొకటి ఏంటంటే ఆలోచన కర్త. మరి యవనస్తులు చాలా నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళు ఏం కోర్స్ నేర్చుకోవాలి, ఎక్కడ జాబ్ చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎటువంటి ఇంటికి వాళ్ళు కోడలుగా వెళ్ళాలి, లేదా ఎటువంటి భార్యని వాళ్ళు తెచ్చుకోవాలి ఇంటికి అనే విషయంలో చాలా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ ఆలోచనలన్నీ కావాలంటే ఎక్కడ వస్తాయి? ఎవరిని అడిగితే చెప్తారు సరైనదా కాదా వాళ్ళు తీసుకున్న నిర్ణయం? అద్భుతమైన ఆలోచనకర్త అయిన దేవుని దగ్గరకు వచ్చి మనం మొరపెడితే అవుతుంది. చాలా మంది ఇక్కడ సండే ఆదివారం చర్చికి వస్తున్నారు. పెద్దలైన వారు చాలా మంది తక్కువ వచ్చారు. ఇవాళ ఎందుకో మరి తెలియదు, కానీ ఆదివారం సండే చర్చికి ఎందుకు రావాలి? సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అంటే పెద్దలైన వారు? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన యొక్క ఫలమును పొందుతారని నిశ్చయంగా ఆశించాలని ఉంటుంది. అంటే ఏదో చర్చికి వచ్చామా వెళ్ళామా అని కాదు. వచ్చినప్పుడు మనం సిద్ధపడి రావాలి. అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి సమస్యలు రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ 100 మంది ఉంటే 100 మందికి 100 రకాల సమస్యలు ఉంటాయి. దేవా నువ్వు నాతో మాట్లాడు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అయ్యగారు ఒక్కరే ఇక్కడ మెసేజ్ చెప్తా ఉంటారు. అయ్యగారికి మీ సమస్యలు అని తెలుస్తాయా? నా సమస్య ఏంటో, మీ సమస్య ఏంటో, పెద్దలైన ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి సమస్యలు తెలుస్తాయా? కానీ సమస్యలన్నీ తెలిసిన వ్యక్తి ఎవరు? దేవుడు. ఆ దేవుడు అందరితో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే కొంతమందికి ఏమో వాక్య రూపంలో మాట్లాడి ఆదరిస్తాడు, కొంతమందికి ఏమో పాడిన పాటల ద్వారా ఆదరిస్తాడు, కొంతమందికి సంఘంలో ప్రార్థనా పరులైన వారు వారిచ్చే సలహాల ద్వారా ఆదరిస్తాడు. చదువు వచ్చిన వారికి అనుకోండి, బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. చదువు రాని వాళ్ళకైతే వాక్యం వినటం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. గమనించండి, ఈ అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవుడు పిల్లలకి ఏ విధంగా అయితే ఆలోచనలు ఇస్తాడో పెద్దవాళ్ళు కూడా, పిల్లలైతే చిన్నప్పుడు బాగా పాటలు పాడతారు. మరి పెద్దవాళ్ళు పాటలు వేస్తారు. ఆ పాటలు పిల్లలు పాడినంత ఉత్సాహంగా. ఇందాక అమ్మగారు పాడుతున్నప్పుడు నేను చాలా అబ్జర్వ్ చేశాను. పిల్లలు అమ్మగారు ఉత్సాహంగా ఉన్నారు, కానీ సంఘంలో పెద్దవాళ్ళు కొంచెం డల్గా పాడారు. అమ్మగారు పాడతారులేండి, మాకు కాదు అన్నట్టున్నారు. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, అదే 119వ కీర్తన 54వ వచనం చూడండి, యాత్రికుడినైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. అంటే దావీదు భక్తుడు ఆయన జీవితంలో వెళ్ళిన పరిస్థితుల్లో దేవుడు ఆయన అద్భుతంగా ఏ విధంగా తప్పించాడు, యుద్ధానికి వెళ్ళాలన్నప్పుడు ఏ విధంగా ఆలోచన ఇచ్చి నడిపించాడు, ఈ దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యాలన్నీ చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన నోటి నుంచి ఏమొస్తున్నాయంట? పాటలు పాడుకుంటూనే ఉన్నాడట. మరి దేవుడు మీ జీవితాలు ఏం కార్యాలు చేయలేదా? ఏమి
కార్యాలు కావాలంటే దేవుని స్తుతించడం కూడా నేర్చుకోండి. ఇంకొక వచనాన్ని మనం గమనిద్దాం. పిల్లలకి ఈ 3 రోజుల్లో నేర్పించిన ఒక విశ్వాసం ఏంటంటే, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 4 వరకు మనం నేర్చుకున్నాం, చదివారు, వినిపించారు కదా. 1 యోహాను 4వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళినారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనయో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదు. క్రీస్తు విరోధి వచ్చినని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకంలోనికి వచ్చిండది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలోనే ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వాడిని జయించి ఉన్నారు. ఇక్కడ చిన్నపిల్లలారా అని సంబోధిస్తుంటే మనం అనుకుంటాము, జనరల్గా ఈ చిన్నపిల్లలేమో అనుకుంటారు. ఈ చిన్నపిల్లలతో పాటు విశ్వాసంలో కూడా చిన్నపిల్లలైన పెద్దలకు దేవుడు చెప్తున్నాడు, మన దేవుడు ఆల్రెడీ లోకాన్ని జయించిన దేవుడు. అంతకుముందు వరకు ఇప్పుడు మనం ఆల్రెడీ పునరుద్ధాన దినాల్లో ఉన్నాము. మరణాన్ని జయించిన వారు ఎవరైనా ఉన్నారా అండి? అన్నిటిని జయించిన వాళ్ళు ఉన్నాను, కానీ మరణాన్ని జయించిన వారు ఎవరైనా ఉన్నారా? పాపాన్ని జయించిన వారు ఎవరైనా ఉన్నారా? పెద్దవాళ్ళు చెప్పాలి. యేసు ప్రభు వారు అడుగుతాడు కదా, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా అంటాడు. సవాల్ చేసి అడిగిన ప్రశ్న అది. పాపాన్ని జయించిన వ్యక్తి ఒకే ఒక్కరు, యేసు ప్రభు వారు. మరణాన్ని జయించిన వ్యక్తి కూడా యేసు ప్రభు వారే. ఆయన అందుకే చెప్తాడు కదా, 3వ దినాన్ని నేను లేస్తానని సువార్తను ప్రకటించమని. యేసు ప్రభు వారి శిలువ, మరణము, పునరుద్ధానాన్ని ప్రకటించడమే సువార్త. ఆయన జయించి చూపించాడు. మీరు కూడా ఇలాగ జయించాలంటే అక్కడ దేవుడు ఒక జయించండి జయించండి అని చెప్తుంది. జయించాలంటే మరి మనకు కావాల్సింది ఏంటంటే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించేవాడు మరెవడు. అంటే మనం అనుకున్న కార్యాలు జరుగుతాయి, జయిస్తాము అని అంటే కావాల్సింది ఏంటంట? విశ్వాసం. పిల్లలకి, ఇక్కడ చిన్నపిల్లలకి ఈ 3 రోజులు నేర్పించిన వాటిలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యందు నమ్మిక ఉంచటము, విశ్వసించటం అనే దాని మీద నేర్పించారు టీచర్స్. పెద్దలైన వారు కూడా ఎవరెవరైతే మరి మీకు ఆ విశ్వాసం అనేది తక్కువగా ఉందో మీ యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోండి, జయ జీవితాన్ని మీరు గడపాలని కోరుకుంటున్నాను. 3వ మనము సువార్త పాఠము చదువుకున్నాం కదండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల్లో ఉంది కదా. తమ చిన్న బిడ్డలు ముట్టవాలని కొందరు ఆయన ఎందుకు వారిని తీసుకుని వచ్చింది. అయితే శిష్యులు వారిని గద్దించింది. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా ఎందుకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిది. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరించినవాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్తున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగిలించి వారి మీద చేతులుంచి ఆశీర్వదించను. కొంతమంది పెద్దలు పిల్లలు తీసుకొస్తే శిష్యులు దేవద్దు అంటున్నారట. పిల్లలు ఊకుంటారా అండి? ఏదైనా వద్దంటే పిల్లలు ఎవరో ఊకుంటారా? మారం చేస్తారు. వాడికి ఐస్ క్రీమ్ కావాలనుకోండి, ఊకుంటాడు. ఐస్ క్రీమ్ అంటూ కనపడితే కొనేదాకా ఏం చేస్తారు? పిల్లలు మారం చేయరా? ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలని. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. చిన్న బిడ్డలు నాకున్నంత విశ్వాసం అంటే మనం ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర మొరపెట్టడం అంటే వాళ్ళు ఏ విధంగా ప్రార్థన చేస్తారు? చిన్నపిల్లల ప్రార్థన తల్లిదండ్రుల దగ్గర ఎట్లుంటుందండి? మామూలుగా ఉండదు. కన్నీటి ప్రార్థన చేస్తారు, అవునా కదా? ఐస్ క్రీమ్ కావాలన్నప్పుడు మామూలుగా అడుగుతారు. ఫస్ట్ కొనేయట్లేదు అనుకోండి, వెంటనే వాడికి తెలిసిన భాష ఏంది? ఏడవటమే. తల్లిదండ్రులకి ఏం ప్రార్థన చేస్తున్నాడు? కన్నీటి ప్రార్థన చేస్తాడు. నువ్వు నాకు ఐస్ క్రీమ్ కొనిస్తావు లేదా కింద పడి బొల్లి మరీ ఏడుస్తాడు. కొనిస్తారా? కొనిరా? పెద్దలైన వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు చిన్నపిల్లల లాంటి మనస్తత్వం. అంటే మనం దేవుని దగ్గర నుంచి ఏమైనా పొందుకోవాలని అనుకోండి, సరి చేసుకోవటము, కన్నీటి ప్రార్థన. దేవుడిని ఏదో అడిగినాముగా అంటే
మీ నాన్న ఇప్పుడు ఐస్ క్రీమ్ కొని అంటే కొని నాన్న కొంతమంది కామ్ అయిపోతారు. కానీ పట్టుదల ఉన్నాడు ఏం చేస్తాడు, కొనిచ్చేదాకా ఏ విధంగా అయితే తండ్రిని వేడుకుంటారు, ఏ విధంగా అయితే కన్నీటి ప్రార్థన చేస్తారో పెద్దలైన వారు మీ కుటుంబ పరిస్థితులు, మీ విషయాలు ఏ విధంగా ఉన్నాయో మరి దేవుని దగ్గర మొరపెట్టండి. పిల్లల్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన చేయకుండా దేవుని దగ్గర నుంచి కార్యాలు ఆశించాలనుకుంటే కుదరదు. దానికి తల్లిదండ్రులైన వారికి మీకే తెలుసు మీ పిల్లలు ఏడ్చైనా సాధించుకుంటారు అనేది. ఇంకొక విషయం గమనించినట్లయితే దేవుడు నిశ్చయముగా పరలోక రాజ్యం ఇలాంటి వారు అంటే కన్ఫామ్గా చెప్తున్నాడు. పిల్లల లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకే పరలోక రాజ్యం అంటున్నాడు. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 17వ వచనం. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ పెద్దలైన వారు కూర్చున్న వాళ్ళు కూడా చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం అంటే తండ్రి దగ్గర, ఇప్పుడు మనం ఎట్లయితే మన పిల్లలు తల్లిదండ్రులను అడుగుతారో మనం మన పరలోకపు తండ్రి దగ్గర ఆ విధంగా మనం మెసులుకోకపోతే పరలోకంలో ప్రవేశించడం అసాధ్యమని చెప్తున్నాడు. ఇంకో వచనంలో కూడా ఆ విషయం రాశారు. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. పెద్దలైన వాళ్ళందరికీ అదే కదా, ఇక్కడ కూర్చున్నారంటే ఎందుకు వస్తారు, తర్వాత పరలోక రాజ్యంలో దేవునితో ఉండాలి అని. కానీ పరలోక రాజ్యంలో ఉండాలి అని అంటే దేవుడు ఎవరితో కంపేర్ చేస్తున్న వాళ్ళని, విశ్వాసులైన తల్లిదండ్రులని, పెద్దవాళ్ళని చిన్న బిడ్డలతో కంపేర్ చేస్తాడు. చిన్న బిడ్డలతో ఎందుకు కంపేర్ చేస్తున్నాడు? చిన్న బిడ్డలకి కల్మకప్తం ఉంటుందండి. మరి ఏదైనా కావాలంటే ఎట్లా అడుగుతారు? ఫస్ట్ మామూలుగా అడుగుతారు, తర్వాత కన్నీటి ప్రార్థన చేస్తారు తండ్రికి. ఈ చాలా విషయాలు మనం పిల్లల్ని చూసి నేర్చుకోవచ్చు. అందుకే